నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 30 మందికి తీవ్ర గాయాలు. కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. నియోజకవర్గంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ. ప్రధాని మోడీ పిలుపులో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ఉదయం ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీశారు. క్షతగాతులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ జంగారెడ్డి గారు ఫ్లైఓవర్ దగ్గర యాక్సిడెంట్ లారీ మొత్తంతో జరిగింది. అది నేను చౌటుపల్లి ఎక్కాను. మార్నింగ్ 6:30కి 7:30 అక్కడ కదామని నేను నైట్ 1 గంటకి వెళ్ళాను. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఎవరో ఏం చెప్పట్లేదు. నేను లారీ ముద్దలేదు. లారీ అర్థం మరి ఆగున్న లారీ అర్థం కాదు. బ్యాక్ సైడ్ నుంచి ఇదే కుదిరినట్టు ఒకేసారి బస్సు అలా గట్టిగా షార్ట్ కొట్టిందంటే అంబులెన్స్లో తీసుకొచ్చారు. మా బాబు చెయ్యకాలు ఇరిగిపోయింది. ముగ్గురు, మా హస్బెండ్, మా బాబు. నడుము అసలు లేగట్లేదు. మొత్తం ఫుల్ ఉందండి బస్సు. టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తలు మణికే ఉదయ్ కుమార్, గోగుల ప్రవీణ్ కుమార్, డాలు చిన్న నరసయ్య, దివి కోటయ్యల కుటుంబ సభ్యులకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ బీమా నుంచి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున చెక్కులను తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి అందజేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలేనని అన్నారు. టీడీపీ కార్యకర్తల కష్టాల్లో యువనేత నారా లోకేష్ అండగా నిలుస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి తీసుకొచ్చారని తెలిపారు. కార్యకర్తలకు ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అండగా నిలుస్తున్నారని అన్నారు. కార్యకర్తల ప్రమాద బీమా చెక్కులు అందుకున్న కార్యకర్తల కుటుంబ సభ్యులు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నప్పుడు కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది వచ్చినా లేదని చెప్పి మళ్ళీ నా ద్వారా ఉత్తరం పంపిస్తున్నాను. 2 పిల్లల పెద్ద అబ్బాయి ఉద్యోగం చేస్తారు, పెళ్ళి అయిందా. చిన్నడుగు ఏం చదువుకున్నాడు? పోయినసారి నేను అప్పుడు పోలీసులతో రాత్రి కూడా మాట్లాడింది. లేకపోయినా పార్టీ పరంగా నీకు అది చంద్రబాబు నాయుడు గారు చేశారు తల్లియా. అదే మరి మీకు అందినే లేవని చెప్పి మళ్ళీ నా చేత ఉత్తరం పంపించాడు. అది కదమ్మా. సరే. రాష్ట్రంలో మాతృ శిశు మరణాల రేటును 0కి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యాధునిక వసతులతో కూడిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించడంతో పాటు
ప్రసవానంతరం సంరక్షణను మెరుగుపరచడం ఈ సేవల ముఖ్య ఉద్దేశమని అన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలను రక్తం ఎక్కించడం కోసం ఆసుపత్రులకు సురక్షితంగా తరలించడానికి వాహనాలను వినియోగిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, నవజాత శిశువులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చవచ్చని పేర్కొన్నారు. జేసీ శ్రీనివాసులు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుజన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ మనస్సే, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రాహుల్, ఎంపీడీఓ డాక్టర్ జగదీష్, జిల్లా సర్వే లైన్స్ అధికారి డాక్టర్ యాగ్నిక్, జిల్లా ఏపీడీమియాలజిస్ట్ డాక్టర్ రోహిత్ నాయక్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో వివరిస్తున్నాం. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ తమను ఆప్యాయంగా పలకరిస్తున్నారని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై ఎమ్మెల్యే ఒంగోలులో క్యాంపు కార్యాలయంలో మండలాల వారీగా పార్టీ కేడర్తో సమీక్షించారు. సంతనూతలపాడు, చేమకుర్తి, మద్దిపాడు, నాగులపలపాడు మండలాల టీడీపీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము ఇంటింటికి తెలుగుదేశం నేను పర్సనల్గా తిరిగినప్పుడు చాలా మంచి స్పందన వస్తూ ఉంది. మన కాన్స్టిట్యున్సీలో చాలా అభివృద్ధి పనులు చేశాము. అది జనాల్లో మంచిగా ఉంది. రాబోయేది ఏదన్నా ఉన్నా కానీ, ఎందుకంటే దగ్గర దాపు 103 కోట్లతో సీసీ రోడ్లు వేసాము. ఆర్ఎన్బి ఒక 20 కోట్లతో ఆర్ఎన్బి రోడ్లు వేసాము. గుల్లకమ్మ గేట్లు రిపేర్ చేశాము. దాని తర్వాత కారుమంచి మేజర్లో 2,63,00,000తో అవి చేసాము. ఇవన్నీ మేము ఎలక్షన్లో ప్రామిస్ చేసినాయి. దాని తర్వాత గుంతలున్న రోడ్లు సరి చేశాము. దాని తర్వాత ఇరిగేషన్లో జంగిల్ క్లియరెన్స్ అవన్నీ దగ్గర ఒక 3-4 కోట్లు చేశాము. ఇవన్నీ ప్రజలకి తెలుసు. సో ప్రజలు అనుకున్న విధంగా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం జరుగుతుందని తెలుసు. సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 16 కోట్లు ఇచ్చాము. ఇవన్నీ ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నాం. ప్రజలకు కూడా అవన్నీ తెలుసు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నది ఇంకా ఏంటిదంటే కొత్త పెన్షన్లు, కొత్త ఇల్లు, అవి కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అవి కూడా అతి త్వరలోనే ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే అవి కూడా ఇస్తారని మాకున్న సమాచారం. ఓవరాల్గా చెప్పాలంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అనుకున్న విధంగానే ప్రభుత్వం పనిచేస్తుంది. ఓటు ఊహించి ఎలా ఓటేశారు ఈరోజు ప్రాక్టికల్గా అది జరుగుతుంది. అందుకని మా ఇంటింటి తెలుగుదేశం ప్రోగ్రాం బాగా జరుగుతుంది. ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి నేనే కాకుండా మీతోళ్ళు కూడా క్యాడర్ మొత్తము పేపరు మేము చేసిన మంచి పనులు తెలియజేయడానికి ఇంటింటికి తిరగమని ఈరోజు సమావేశం పెట్టాను. అతి త్వరలోనే అన్ని ఇండ్లు తిరుగుతారు. వైద్యం, వ్యవసాయ, పర్యాటక రంగాల్లో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో జిల్లా అగ్రగామిగా నిలవాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విబి రామ్జీ ద్వారా నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవలను జిల్లాలో విస్తృత స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు 18 ఏళ్లలోపే గర్భిణీలు కావడాన్ని నిరోధించాలని ఆదేశించారు. జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ 12.91% ఉందని అన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం స్వదేశీ దర్శన్ 2.0 కింద 97.52 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు బాపట్ల ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రస్తుతం చీరాలలో మాత్రమే డయాలసిస్ కేంద్రం ఉందని, బాపట్లలోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్నారులు, గర్భిణీల్లో రక్తహీనత సమస్య లేకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించాలని అన్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, కలెక్టర్ వినోద్ కుమార్, డిఆర్ఓ లవన్న, సిపిఓ షాలెం రాజు, జిల్లాధికారులు పాల్గొన్నారు. పర్యాటక రంగము, వైద్యము, ఆరోగ్యము, విద్య, అదేవిధంగా జల్ జీవన్, అమృత్ మరియు పిఎం సూర్యఘర్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది తీసుకునే ముందు
గతంలో మనం ఏమైతే అనుకున్నాం దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ మీద ఒక 10 to 15 minutes ఇంపార్టెంట్ ఐటమ్స్ని డిస్కస్ చేసిన తర్వాత మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తాము. అయితే ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది 20 points 20 సూత్రాల కార్యక్రమాల అమలు అనేది 20 సూత్రాల పథకం కాదు. ఎందుకంటే చాలా చోట్ల ఒక అపోహ ఆ విధంగా మా ఇంట్రడక్షన్లో స్పాన్సర్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి నిధులకి సంబంధించి వివిధ రకాల పథకాలు ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పురోగతి మీద మనము ఇక్కడ కూర్చొని మనము వాటిని సమీక్షించుకొని ఏ విధంగా బెనిఫిషరీస్కి ఎండ్ యూజర్కి క్వాలిటీ సర్వీస్ డెలివరీ అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడానికి ఏ అంశాలు ప్రభావితం అవుతాయి, అధికారులు ఏ విధంగా సమేతం కావాలి అనేటటువంటి అంశం మీద ఇది ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష ఉంటుంది. వికసిత భారత్ 2047 నాటికి 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం ఉండాలనేటటువంటి వారి సంకల్పం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయము స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి రాష్ట్రంగా దేశంలో నిలబెట్టాలి అనేటటువంటి దానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఉండే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశిష్టత ఉంది. ముఖ్యంగా బాపట్ల జిల్లా అనగానే వ్యవసాయం, ఈ గతంలో వ్యవసాయం దాటి మనం ఆలోచించడానికి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె ఆనంద్ తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో జాతీయ పతాకం స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని అందించిందని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. 3,000 మంది విద్యార్థులతో 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించడం విద్యార్థుల్లో నెలకొన్న దేశభక్తికి నిదర్శనమని ప్రశంసించారు. ప్రకాశం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ వద్ద నుంచి పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో స్వాగతం పలికారు. ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను కార్యకర్తలను అభినందించారు. పీవీఆర్ హై స్కూల్లో విద్యార్థులు జాతీయ జెండా చేతపట్టుకుని భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు శివారెడ్డి, బొందులు ఆంజనేయులు, జిల్లెలమూడి రమాదేవి, వాసు, దామోదర్, అమరసింహ, దండు శ్రీను, శివాజీ, మాధవ్, బాలకోటయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు. రైజ్ ఫేస్ క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, హర్షిని సరస్వతి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎనభైవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలుకి హర్ ఘర్ తిరంగా యొక్క కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర కో కన్వీనర్ శివారెడ్డి గారికి, జిల్లా కన్వీనర్ వాసు గారికి, కో కన్వీనర్ శ్రీనివాసరావు గారికి, అదే సతీష్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమాదేవి గారికి, మరి సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, రామాదేవి గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున పిల్లలు, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొనడం, దాదాపు 3,000 మంది
పాల్గొనడం శుభసూచకం. ఈ యొక్క ఆ ఎర్రటి ఎండలో వారి యొక్క దేశభక్తిని ఈ విధంగా చాటు చేయడం, ఈరోజు దేశవ్యాప్తంగా నలుమూలలో జరుగుతున్న హర్ ఘర్ తిరంగా యొక్క కార్యక్రమంలో ఎంతోమంది లక్షలాది మంది ప్రాణాలు అర్పించిన ఈరోజు మనం ఇంత స్వేచ్ఛంగా గాలి పీలుస్తున్నామంటే గతంలో లక్షలాది మంది త్యాగాలు చేసిన, ప్రాణాలు అర్పించి ఈరోజు ఈ స్వతంత్రాన్ని ఇంత విధంగా అనుభవించే అవకాశం కల్పించిన వాళ్ళకి నిజంగా మనం శ్రద్ధాంజలి ఘటించాలి. మనకి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖు రాబో సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా ఈరోజు ఒంగోలులో జరుపుకోవడానికి మాకు కళాశాలలు సహకరించిన కళాశాల యాజమాన్యాలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ హర్ ఘర్ తిరంగా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మన భారతదేశంలో విభిన్నమైనటువంటి మతాలు, కులాలు, జాతులు అన్నీ ఉన్నా కూడా మనం అందరం కూడా భారతీయులు అని చెప్పేసి ఒక సూత్రం మీద మనం భారతదేశం ప్రజలుగా గర్వపడుతూ మనం అందరికీ కూడా మన దేశభక్తి భావం మనందరూ పురుగొల్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అందరూ కూడాను చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల సేవా కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రజలందరినీ మమేకం చేయటం, కుల మతాలకు అతీతంగా జాతీయవాదం నింపటమే విద్యార్థుల్లో, పాఠశాల విద్యార్థుల్లో, కాలేజీ విద్యార్థుల్లో, సమాజంలో జాతీయవాదం నింపేదానికోసం ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి ఇంటి మీద, ప్రతి ఒక్క వ్యాపార స్థలం మీద జాతీయ జెండాని పెట్టుకొని మనం ఒక ఫోటో దిగే కార్యక్రమంగా ఉంది. అలాగే ఎంతో సేవాభావంతో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో దేశ స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకొని గత 4-5 రోజులుగా భారతదేశ వ్యాప్తంగా ఈ హర్ ఘర్ తిరంగా యాత్రని చేపట్టవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పెద్ద పెద్ద నగరాల్లో, చిన్న చిన్న నగరాల్లో, మండల స్థాయిల్లో కూడా ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ ఈ విద్యార్థి లోకమంతా చాలా ఉత్సాహంగా పనిచేశారు. ఈరోజు అన్ని కాలేజీల నుంచి చాలామంది విద్యార్థులు, దాదాపు 1000 మంది విద్యార్థులు ఒంగోలులో పాల్గొనడం జరిగింది. ఇంత ర్యాలీ శ్రీకాళహస్తిలో సంచలనం రేకెత్తించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు తొప్పై గణేశన్ గురించి తమిళనాడు పోలీసులకు శివకుమార్ సమాచారం ఇచ్చాడనే అనుమానంతో ఆ గ్యాంగు సభ్యులు దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. కేసు వివరాలను ఎస్పీ డిపిఓలో మీడియాకు వెల్లడించారు. ఈ నెల 2న శ్రీకాళహస్తిలోని పిఆర్ గెస్ట్ హౌస్ సమీపంలో స్వర్ణముఖి నది కట్టపై పట్టణానికి చెందిన మగలంపాటి శివకుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు జరిపారు. సాంకేతిక ఆధారాలు వినియోగిస్తూ 4 నిందితులను గుర్తించి ఈ నెల 11న అరెస్ట్ చేశారు. వారి నుంచి ద్విచక్ర వాహనం, 2 కత్తులు, 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు తొప్పై గణేశన్తో శివకుమార్కు పరిచయం ఉంది. తమిళనాడు పోలీసులు గణేశన్ను మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా ప్రకటించారు. దీంతో అతను కొంతకాలం శ్రీకాళహస్తిలో శివకుమార్ దగ్గర తలదాచుకున్నాడు. మార్చి 16వ తేదీ శ్రీకాళహస్తి నుంచి తమిళనాడుకు తొప్పై గణేశన్ వెళ్తుండగా పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. శివకుమార్కు మాత్రమే తెలిసిన గణేశన్ ఉనికి తమిళనాడు పోలీసులకు తెలియడంపై గ్యాంగ్ సభ్యులకు అనుమానం వచ్చి అతనే సమాచారం ఇచ్చాడనే నెపంతో గ్యాంగ్ సభ్యులు హత్యకు పాల్పడ్డారు. తమిళనాడుకు చెందిన వెంకటేశన్, కార్తిక్, వేలు గోపీనాథ్, శ్రీధర్, తిరుపతి జిల్లాకు చెందిన మునుస్వామి, సూర్యలను అరెస్టు చేయగా తమిళనాడుకు చెందిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన శ్రీకాళహస్తి డివిజన్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వెల్లడించారు. గణేష్ మృతికి శివకుమారే కారణమనే అనుమానంతో కత్తులతో నరికి చంపినట్లు గుర్తించామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.
2వ తారీఖున శ్రీకాళహస్తిలో శివకుమార్ అలియాస్ శివ అనే వ్యక్తిని తమిళనాడు నుండి 5 మంది వ్యక్తులు తొప్పరి గణేష్ ఫాలోయర్స్ కత్తులతో నరికి చంపడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్కి వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. శివకుమార్కి ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. గణేష్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20-25 కేసెస్ ఇన్ తమిళనాడు. ఇతను గణేష్కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ని తీసుకెళ్లడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అనుమానంతో గణేష్ ఫాలోయర్స్ తమిళనాడు నుండి వచ్చి ఇతన్ని చంపడం జరిగింది. కవి విద్యావేత్త, సిబిఐటి, ఎంజీఐటి విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి 98వ జయంతి వేడుకలు ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో జయంతి వేడుకల అధ్యక్షుడు జి గురవారెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 23వ తేదీ ఉండేల మాలకొండారెడ్డి 98వ జయంతి సందర్భంగా ఒంగోలు అంబేద్కర్ భవనంలో సాయంత్రం 4 గంటల నుంచి జిల్లాలోని ప్రముఖ కవులచే కవి సమ్మేళనం, చందు డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన, క్రియేటివ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో కవి గుర్రం జాషువా మనవడు సుశీల్ కుమార్ భారతి బృందంచే దేశభక్తి, ప్రబోధాత్మక గీతాల ఆలాపన, జయంతి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు పట్రా శివ పాల్గొన్నారు. పోటీలో పాల్గొనదలిచిన విద్యార్థులు సెల్ నెంబర్ 9177046553ని సంప్రదించాలని కోరారు. ఆ మహనీయుడు మంచి కవి, విద్యావేత్త. ఎందుకంటే ఎంఎస్ రెడ్డి గారు ఇద్దరు సమకాలికులు. వీళ్ళిద్దరూ ఎన్నో అష్టావధానాలు, శతావధానాలు కూడా పాల్గొన్నటువంటి మహనీయుడు. హైదరాబాదులో సిబిఐటి కాలేజీ, ఎంజేఐటి కాలేజీలు, సిద్ధార్థ హోటల్, అన్నపూర్ణ హోటల్, మెడిసిటీ లాంటి మంచి విద్యా సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈయన యొక్క జయంతి కార్యక్రమాలు మేము అద్భుతంగా నిర్వహిస్తున్నాము. మన కార్యక్రమాలకి ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు పొన్నూరు శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఆయన సహకారంతో ఈ నెల అంటే ఆగస్టు 23వ తేదీ ఆయన 98వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం తలపెట్టాము. ఈ కార్యక్రమంలో 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మేము నిర్ణయించుకున్నాము. ఆ కార్యక్రమాల్లో కళాశాల విద్యార్థులకేమో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, హై స్కూల్ విద్యార్థులకు వచ్చేసి డ్రాయింగ్ పోటీలు, మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్, చందు డ్యాన్స్ అకాడమీ ప్రోగ్రాము ఇవన్నీ కూడా నిర్వహించడం మేము అందరం కూడా నిర్ణయించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మా క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడైనటువంటి పట్ల శివ కూడా దీని ఎందుకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన అంబేద్కర్ భవన్లో 23వ తారీఖు ప్రారంభిస్తాము. 23వ తారీఖు 4 గంటలకే కవి సమ్మేళనము మా ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు పొన్నూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరము కవులందరికీ కూడా ఆయన రాసినటువంటి పుస్తకాలు ఒక సెట్ 25 మందికి కవులందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కవి సమ్మేళనంలో వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. మా ముఖ్య అతిథులను అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారి 98వ జయంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో అంబేద్కర్ భవన్లో ఈ నెల 23వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి జయంతి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు హాజరవుతారు. అలాగే పట్టణంలో ఉన్నటువంటి సాహితీవేత్తలు, కళాకారులు, కవులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. గతంలో కూడా ఆయన జయంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం మరియు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా మరి మాలకొండారెడ్డి గారి జయంతి ఉత్సవ కమిటీ, అలాగే ప్రకాశం జిల్లా రచయితల సంఘం మరియు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడానికి తలపెట్టారు.
స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులే కీలక పాత్ర పోషించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం అనేది దేశ ప్రజలందరూ కలిసి ఆనందంగా జరుపుకునే ఏకైక సమిష్టి పండుగ అని పేర్కొన్నారు. సిఐ సుబ్బరాజు, తహసీల్దార్ శ్రీచరణ్, ఎంఈఓ 2 కేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మొక్కని నాటడం, దాన్ని సంరక్షించడం చాలా కష్టమైన పని. అయినా కూడా ఆ మొక్కను చూడగానే మనకు ఏం గుర్తు రావాలి, ఏం గుర్తు వచ్చి ఇది నేను నాటిన మొక్క, దీన్ని బతికించుకోవాలనే కాన్సెప్ట్ రావాలనే ఉద్దేశంతో ఒక మొక్కని నాటమన్నారు ప్రతి ఒక్కరిని కూడా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, 15వ తారీఖు మనం హ్యాపీగా అందరం కూడా కొత్త బట్టలు వేసుకుంటాం, జెండా వందనం చేసుకుంటాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏదైతే మనకి అవకాశం ఉన్నంతవరకు అన్ని ప్రభుత్వం మన దేశ భక్తి తగ్గిపోతుంది, పౌరుడికి విధులు మర్చిపోతున్నారు, మన హక్కులు మర్చిపోతున్నారు. రాజ్యాంగం మన కోసం కొంతమంది రాజ్యాంగాలు మన గురించి రాసి ఉన్నాయి, మనమేం చేయాలి, మనమేం చేయకూడదు, అన్ని చట్టం ఏ చట్టం తయారిస్తే భారత రాజ్యాంగాన్ని అనుగుణంగా లోబడి ఆ చట్టం అమల్లో వస్తుంది. చాలా విషయాలు అద్భుతంగా సామాజిక పరిస్థితి ఎలా ఉండి, సాంఘిక పరిస్థితి ఎలా ఉండి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండి, మన సమాజం ఎలా బతకాలి. భార్య హత్య కేసులో భర్తను దర్శి పోలీసులు అరెస్ట్ చేశారు. కురిచేడు స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. వెలిగండ్ల మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, దొనకొండ మండలం చందవరానికి చెందిన రవణమ్మకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడున్నాడు. పెళ్లైన 5 ఏళ్ల తర్వాత దంపతుల మధ్య గొడవలు జరగడంతో రవణమ్మ కుమారుడిని తీసుకొని చందవరంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె మానసిక సమస్యతో బాధపడుతుండగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు జూన్ 30న చందవరం వెళ్లి కుమారుడిని తన వద్దకు పంపించాలంటూ భార్య, అత్తమామలు, బావుమరిదితో గొడవ పడ్డాడు. కుమారుడిని పంపించకుంటే భార్యను చంపేస్తానని బెదిరించాడు. ఆగస్టు 4న వెంకటేశ్వర్లు కనిగిరి బస్టాండ్ వద్ద ఉన్న రమణమ్మ వద్దకు వెళ్లి పుట్టింట్లో వదిలి పెడతానని నమ్మబలికి ద్విచక్ర వాహనంపై చందవరం వైపు తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలో కల్లూరు వద్ద భార్యను బండరాయితో మోది హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సిఐ రామారావు ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించి నిందితుడిని కురిచేడు మండలం పడమటి గంగవరం రోడ్డులో అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన సిఐ, కురిచేడు ఎస్ఐ కోటయ్య, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. 4వ తారీఖు ఉదయం వచ్చి ఊరికి బస్సుకి వచ్చింది. భర్త వెనకానే ఫాలో అయ్యి ఈ అమ్మాయిని ఎక్కించుకొని వస్తాం. ఇవన్నీ తర్వాత తెలిసింది. ఫస్ట్ అమ్మాయి చనిపోయింది. తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో సిఐ గారు, దర్శి సిఐ గారు, కుర్చేడు ఎస్ఐ గారు, దొనకొండ ఎస్ఐ గారు కూడా కొంత మేరకు ఏంటంటే కాలిడెన్స్ అనాలిసిస్ అదే విధంగా వచ్చిందంటే ఈ యొక్క ట్రాకింగ్ సిస్టము, సీసీ ఫుటేజెస్ ఆధారాలు ఇవన్నీ బలంగా ఉండటం వల్ల సిఐ గారి ఆధ్వర్యంలో 2 టీములు అయ్యి 2 టీములు పనిచేసి దీంట్లో వచ్చేందంటే అంతా ఎక్స్క్లూజివ్గా ఏం జరిగిందంటే టెక్నికల్ ఎవిడెన్సే ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ టెక్నికల్ ఎవిడెన్స్లో వల్ల 3-4 భాగాల్లో అనాలిసిస్ చేసి ఆ తర్వాత వచ్చిందంటే దీన్ని తీసుకుంటే భర్త అమ్మాయిని కలిగిరిలో 4వ తారీఖు ఎక్కించుకొని 4వ తారీఖు చందవరం వచ్చి చందవరం ఊరికి పోకుండా పక్కన ఎన్ఎస్పీ కెనాల్కి వెళ్ళి ఎన్ఎస్పీ కెనాల్లో రైట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ దూరంగా ఒక 3 కిలోమీటర్ దూరంలో పొలంలోకి వెళ్ళి ఒక రూమ్ 20 ఎకరాల రూమ్ ఉంటే చిన్నది, ఆ పొలం ఎవరు మనుషులు లేని ప్రాంతంలో ఈ అమ్మాయిని అక్కడ ఉన్న తర్వాత నిద్రపోతూ ఉంటే నేను పెద్ద బండ నెత్తి మీద వేసేసి చచ్చిపోయిందనుకో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను. ఈ విధంగా ఎందుకు చేసాడు అంటే ఈ బిడ్డని ఇవ్వటం లేదు, 10 సంవత్సరాల బిడ్డ నాకు కావాలి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని చంపేస్తే బిడ్డ నాకే పంపించేస్తారు కదా వాళ్ళ ఉద్దేశంతో చేశాడు. దీన్ని ఏంటంటే ఈ ఎస్ఐ గారు, 2 సిఐ కురిచాడు, అదేవిధంగా హెల్ప్ చేసి తోలకుండా ఇలా 3కి ఏంటంటే అభినందన తెలుపుతూ ఈ కేసు చాకచక్యంగా ఛేదించారు. మరొకసారి వీళ్ళు ఏంటంటే అప్రిషియేట్ చేస్తూ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి మంచి రివార్డులు ఇచ్చే విధంగా టంగుటూరు మండలం పొందూరులో ఆషాఢమాసం ముగింపు సందర్భంగా మహిళలు గ్రామ దేవతలకు వైభవంగా సారి సమర్పించారు. గ్రామంలో కొలువైన పార్వతీమాత, సీతమ్మ తల్లి, రుక్మిణి, సత్యభామలతో పాటు గ్రామ దేవతలైన పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లి, అంకమ్మ తల్లి, మహాలక్ష్మ తల్లి దేవాలయాలకు మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి సారి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టైం అయిద్దని ఆలోచించుకుంటారు. అది ఎవరున్నాయి కదా. అద్దంకి పట్టణ మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. శిక్షణకు సంబంధించిన పలు విషయాలను మండల విద్యాధికారి కెవి శ్రీనివాసరావు తెలిపారు. రీసోర్స్ పర్సన్ కృష్ణారావు, జాషువా, రమణారెడ్డిలు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ అందజేశారు. మండల విద్యాశాఖ అధికారులు, రీసోర్స్ పర్సన్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అద్దంకి ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో అద్దంకి మండలంలోని అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. 11, 12, 13 తేదీల్లో ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో PP1, PP2 విద్యార్థుల్ని ఎలా మరి 1వ క్లాస్కి పంపించడానికి కావాల్సిన బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎలా నేర్పాలి అనే విషయాల మీద అద్దంకి మండలానికి సంబంధించిన డిఆర్పీలు కృష్ణారావు గారు, జాషువా, రమణారెడ్డి గారు మరి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ నేర్చుకుని విద్యార్థులకి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా మరి భావోద్వేగాలకు సంబంధించిన అన్ని రకాల నైపుణ్యాలను పెంచడానికి మరి అద్దంకి సమీపంలోని కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వేల్పుల మోహన్ రావు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ఉన్న ఉత్తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయంతో పాటు హాస్టల్ వసతి కలదని తెలిపారు. అద్దంకి పట్టణంలోని కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరానికి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. మా కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్ మేజర్, కంప్యూటర్ సైన్స్ మేజర్, బీకామ్ కంప్యూటర్స్, బాటనీ, మ్యాథమెటిక్స్ మేజర్స్గా ఉన్నాయి. వీటికి మైనర్ సబ్జెక్ట్స్గా జువాలజీ, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అన్ని సబ్జెక్టులు కూడా పిల్లలు మైనర్ సబ్జెక్ట్స్గా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మా కళాశాలలో నిష్ణాతులైన టెక్స్ట్ బుక్ రాసినటువంటి, ఆర్టికల్స్ రాసినటువంటి మంచి మంచి నైపుణ్యం కలిగినటువంటి అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నారు. వీరు MA, MPhil, PhD, నెట్, స్లెట్ పాస్ అయ్యి గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి అధ్యాపకులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అన్ని సబ్జెక్టుల్లో కూడా అందరూ నిష్ణాతులైన లెక్చరర్స్ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కళాశాలలో NSS యూనిట్స్ 2 ఉన్నాయి. బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా యూనిట్స్ ఉన్నాయి. NCC యూనిట్ ఉన్నది. అదేవిధంగా SC, ST, BC, మైనారిటీ పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఉన్నది. ముఖ్యంగా హాస్టల్ ఫెసిలిటీ బాలికలకు, బాలురకు, SC, ST, BC హాస్టల్స్ కూడా ఎంతమంది విద్యార్థులు చేయట్లేదు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకిలో 100 అడుగుల జాతీయ జెండాతో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమదాని శ్రీరామ్, జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులు నాగండ్ల వెంకటరమణ, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రాజేష్ వర్మ, మాజీ అధ్యక్షుడు బండారు బాబు, నాయకులు మాకినేని అమరసింహ, డేగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పొల్లల చెరువు మండలం కొండారెడ్డి గ్రామంలో తోట నరసింహారెడ్డి కోష్టంలో కోడిని మింగిన 10 అడుగుల కొండ చిలువను స్నేక్ స్కాచర్ మల్లికార్జున్ బంధించారు. సర్పాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి కానీ చంపవద్దని కోరారు. కొండ చిలువను అడవిలో వదిలిపెడతామని తెలిపారు. ఆయనకు తెలుసులేరా, ఆయనకు తెలుసు కానీ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 30 మందికి తీవ్ర గాయాలు. కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. నియోజకవర్గంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ. ప్రధాని మోడీ పిలుపులో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపు. డి న్యూస్లో నేటి మాట. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరాగా నిలిచేవారే మనిషికి నిజమైన చుట్టాలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.